ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు ఏ కాంక్షతో మీరు బతుకుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నకిలీ మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు బయటపడడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో తొలిసారి. పోనీ ఒకచోట కాదు, రాష్ట్రం నలుమూలలా విస్తరించేశారు, మాఫియా విస్తరించినట్టు. ఇవాళ గిరిజన ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు ఉత్తమంగా అందించాలనే ఉత్తమ లక్షణంతో శాశ్వతంగా ఆసుపత్రులు నిర్మాణం చేసి, శాశ్వతంగా మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి, వేలాది సీట్లు, కొత్తగా మెడికల్ సీట్లు తీసుకొస్తే మీకేంటి బాధ? జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి ఈ కాలేజీలని నడపకూడదు. కాబట్టి ఆయన వస్తే ఉద్యమం తీవ్రతరం అవుతుంది కాబట్టి రోడ్డు మీదకి రానివ్వకూడదు. ఒక ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో ప్రజా సంబంధ వ్యవహారాలపైన, ప్రజలు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడడానికి కూడా మీరు అనుమతించనంటే ఇదేనా నియంత పరిపాలన? ఇప్పుడే కాదు, దాదాపుగా మీరు చూసుకుంటే లాస్ట్ ఈ 1.5 year అవుతుందేమో గవర్నమెంట్ వచ్చి, అప్పటి నుంచి జగన్ గారు ఎప్పుడు బయటకు వస్తానన్నా ఇలాంటి ఆంక్షలతో ప్రభుత్వం చెలరేగిపోతుంది. కానీ నేను అడుగుతున్నా, మీరు ఏ రోజైనా, ఒక్కరోజైనా సరే ఆపగలిగారా? అంత జనాదరణ ఉన్న నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక సమస్య కోసం బయటకు వస్తే మీకు ఎందుకు అంత వణుకు? అంటే మీకు నిజాయితీ లేదు కాబట్టి. మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించే విషయంలో మీరు తప్పు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు వేలెత్తి చూపిస్తున్నారు కనుక ఇంకా ఉధృతం అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే జగన్ గారు దీనికి సంబంధించి చాలా గట్టిగా హెచ్చరిక చేశారు. మేము దీని మీద ఉద్యమం చేస్తాము, మీరు ఎవరైనా సరే ఆసుపత్రుల్ని లేదంటే ఈ కాలేజీలని ప్రైవేటు వారు తీసుకున్నా కూడా మేము అధికారంలోకి వచ్చాక తప్పకుండా ప్రజల కోసం మళ్ళీ ప్రభుత్వం నడిపేందుకు వెనక్కి తీసుకుంటామని చెప్పారు కనుక దీన్ని నీరు కార్చాలని, ఈ సమస్యని నీరు కార్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీరు జగన్ గారిని ఆపుతారన్నా మేమేమి డైవర్ట్ అవ్వం. ఈ సమస్య మించి వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నా. ప్రైవేటీకరణకి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. దానికి సంబంధించి 9వ తేదీన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్ గారు సందర్శించడం ద్వారా ఒక ఉద్యమ కార్యాచరణ, 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. దయచేసి పోలీస్ అధికారులకి, ఎవరైతే ఎస్పీ గారు కానీ లేకపోతే సిపి గారు కానీ ఇంకెవరైతే దీని మీద మాట్లాడారో వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కార్యక్రమాన్ని ఆటంకపరచొద్దు. మీరు ఏదైతే ఇందాక మీడియా ద్వారా నిర్ణయాన్ని చెప్పారో ఆ నిర్ణయాన్ని మార్చుకోండి.